తంగచ్చి. ఏంటి లడ్డు, ఆ బ్యాగ్ ఏంటి? అంటే నేను ఊరెళ్తా ఉండాను. ఓ 2 రోజుల తర్వాత వస్తాను. అంత అర్జెంటుగా ఏంటి? ఏం జరిగింది? అదే తంగచ్చి, ఇదివరకు మన దగ్గర స్వీట్స్ తీసుకునే సరోజా ఉన్నారు కదా. ఉన్నారు. ఏమైంది ఆవిడికి? ఆవిడకేం కాలేదు, కానీ వాళ్ళ ఆయనకి ఒంట్లో బాగాలేదంట. మొన్న మన ఊరాయన ఒకరు కనిపించి చెప్పారు. అవునా? అవును తంగచ్చి, అప్పట్లో వాళ్ళు మనకి స్వీట్స్ ఆర్డర్ విషయంలో చాలా సాయం చేసి ఉండారు. అవును లడ్డు, వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఆయనకలా అయిందని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది తంగచ్చి. అందుకే ఒకసారి చూసి వద్దామని వెళ్తా ఉండాను. మంచిది, అలాగే వెళ్ళిరా. అలాగే తంగచ్చి. అన్నట్టు లడ్డు, తంగచ్చి, వాళ్ళకి డబ్బులేమన్నా అవసరమైతే ఇచ్చిరా. అలాగే తంగచ్చి, వస్తాను. మన అదృష్టం ఏంటో గాని సడన్ గా 10 కోట్లు వచ్చి చేతిలో పడబోతున్నాయి. నీలవేణి గారు చెప్పినట్టు డీల్ ఓకే చేయాలంటే మావయ్య ద్వారా శ్రీవల్లికి చెప్పించాలి. అప్పుడే శ్రీవల్లి వింటుంది. డీల్ గురించి అక్కాబావలకి చెప్తే అక్కడ మావయ్యకి ఏం చెప్పాలో వాళ్ళు చూసుకుంటారు. ఈ పాటికి మీ తమ్ముడికి ఆ శ్రీవల్లితో ఫస్ట్ నైట్ జరుగుంటుందంటావా? మత్తు టాబ్లెట్స్ తీసుకెళ్లాడు కదా, వాడు అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టే టైప్ కాదు. మరి ఆ గుడ్ న్యూస్ మనకి ఇప్పటివరకు చెప్పలేదేంటి? 100 ఏళ్ళు మీ తమ్ముడే ఫోను. హలో త్రిదేవ్, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, నువ్వు ఫోన్ చేశావు. అంతా అయిపోయిందా? లేదు బావా, ఫెయిల్ అయింది. కానీ ఈరోజు రాత్రికి ఆ ప్లాన్ ఫెయిల్ కానివ్వను. ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను. ఏమోరా, మాటలు చెప్తున్నావు కానీ అక్కడ విషయం ఏం ఉండట్లేదు. అక్క, అది రాత్రికి నేను చూసుకుంటాలే గాని మీకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. ఏంటది? నేను ఇక్కడ ఒక కొత్త డీల్ ఒప్పుకున్నాను. డీల్ ఏంటి? అది సంగతి. ఇప్పుడు కాసేపట్లో మాకు మళ్ళీ మీటింగ్ ఉంది. నేను మావయ్య గారితో ఫోన్లో మాట్లాడి విషయమంతా చెప్తాను. మీరు కూడా మావయ్య గారితో మాట్లాడి మనకి అనుకూలంగా ఉండేలా శ్రీవల్లికి ఫోన్ చేసి చెప్పేలా చేయండి. అలాగేరా, తప్పకుండా చేస్తాను. 10 కోట్లు వస్తున్నప్పుడు ఆ మాత్రం చేయలేమా? థ్యాంక్స్ అక్క. 10 కోట్లు. శ్రీవల్లికి ఒక పని అప్పగిస్తే ఇక మనం దాని గురించి ఆలోచించాల్సిందేముంది చెప్పు? విజయంతోనే తిరిగొస్తుంది. సక్సెస్ఫుల్గా అన్ని కంప్లీట్ చేసుకొని వస్తానని చెప్పింది. సంతోషమండి, కానీ తనను చూడకపోతే ఎలాగో ఉంటుందండి. అయితే ఇప్పుడే చూడుతానని సరిపోతుంది కదా. ఎలాగండి? వీడియో కాల్ చేయి. హలో అమ్మా. ఏం చేస్తున్నావమ్మా? ఇప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చానమ్మా. మీటింగ్ సక్సెస్ అయిందట కదా, మీ నాన్నగారు చెప్పారు. అవునమ్మా. నేను కూడా నీకు శుభవార్త చెప్పాలి. ఏంటమ్మా అది? మీ దినేష్ అన్నయ్యకి ఉద్యోగం వచ్చిందట. ఎవరికీ తెలియకుండా నేనే ఆ జాబ్ అన్నయ్యకు వచ్చేలా చేశానమ్మా. అవునా? ఇది నాకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అమ్మా. మీ అన్నయ్య తన కాళ్ళ మీద తను నిలబడగలడని నువ్వు చెప్పావు కదా. ఈరోజు వాడిని మాట నిజం చేసి చూపించాడమ్మా. నీ మొహం ఎంతో సంతోషంతో వెలిగిపోతుందమ్మా. నీ కొడుకు ప్రపంచాన్ని జయించాడన్నంత ఆనందం నీలో కనపడుతోంది. నువ్వెప్పుడు అలాగే ఉండాలమ్మా. ఉంటాన్లే గాని ఆ విషయం వదిలే. అక్కడ నీకన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కదా? ఇక్కడంతా కంఫర్టబుల్గానే ఉందమ్మా. దాని గురించి నువ్వు అస్సలు ఆలోచించొద్దు. సరే, ఇంతకీ త్రిదేవ్ ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? బానే ఉన్నాడమ్మా. తన కిందున్నాడు. సరిగాని మీటింగ్ అయిపోయిందంటున్నావు కదా, మీ ఇద్దరూ కలిసి సరదాగా ఎటైనా బయటికి వెళ్ళరండి. సరే అమ్మా, అలాగే వెళ్తాం. నీ ఆరోగ్యం జాగ్రత్త. బాయ్. అలాగేనమ్మా, ఉంటాను. ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్తున్నాడో, పైగా నాకు చెప్పకుండా వెళ్తున్నాడో.
బ్యాంకుకి కన్న వేయాలా? నువ్విది వరకు జేబులు కత్తిరించేవాడివా? ఎవరన్నా దీన్ని ఐడియా అంటారా? అసలు ఇలా చెప్పినందుకు నిన్ను తీసుకెళ్లి బొక్కులో వేయాలి. దొంగతనం అనేది ఒక ఆర్ట్ అని చెప్పాను కదా. అయినా చదువుకోని వాళ్ళకి ఆర్ట్ గురించి ఏం తెలీదు. వదిలే, నెక్స్ట్ చదువు. అబ్బా, ఇది చదవడం నా వల్ల కాదండి. ఈడెవడో అసలు సిసలైన బూతులు తిట్టాడండి. అవునా? అయినా పర్లేదు, చదువు. నాకు అర్థం కాక అడుగుతానండి, ఎవ్వరూ మంచి కామెంట్లు చేయలేదని తెలిసినా కూడా ఎందుకని నాతో చదివిపిస్తున్నారు? కామెంట్స్ లో వాళ్ళు మనం చేసిన తప్పుల గురించి చెప్తే నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు అవి సరిదిద్దుకోవడానికి కల్పన. మొదటి ప్రయత్నంలోనే ఎవ్వరు విజయం సాధించలేరు. ప్రయత్నిస్తూ ఉంటేనే విజయం మనకి దక్కుతుంది. అలాగే. నువ్వు కానివ్వు. శ్రీ నీచుడా, నికృష్టుడా, అష్ట దరిద్రుడా. ఏంటమ్మా, ఏమైంది? అల్లుడు గారిని ఎందుకలా తిడుతున్నావు? తను తిట్టట్లేదు మావయ్య. మరి ఈయన పెట్టిన వీడియోకి పడ్డ అక్షంతలు చదువుతున్నాను నాన్న. ఆయన అవేం వీడియోస్ అవినాష్? పొద్దున ఆఫీసులో కూడా అందరూ నీ వీడియోస్ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. నవ్వనివ్వండి మావయ్య, నవ్విన నాపచేనే పండుతుంది అంటారు కదా. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు నా ఫ్యాన్స్ బ్యానర్లు కట్టుకొని మరి ఇంటి మీదకి లారీలో వస్తారు. అప్పుడు ఎంత పెద్ద స్టారో చూద్దురు గాని. ఫ్యాన్స్ రాకపోయినా పర్వాలేదు అవినాష్, నిన్ను కొట్టకుండా ఎవరు రాకుండా చూసుకో. వెల్ డన్ త్రిదేవ్, వెల్ డన్. చెప్పింది చెప్పినట్టు చేశావు. నేనంతేనండి, చెప్పింది చెప్పినట్టు చేయడంలో నాకు నేనే సాటి. మరోసారి నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలా కృతజ్ఞతలు చెప్పి నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఏం తగ్గించారు కదా. నో, నీకిస్తానన్న 10 కోట్లు తెచ్చాను. ఇదిగో తీసుకో. పనైన వెంటనే పేమెంట్ లేట్ చేయకుండా ఇచ్చే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా గౌరవం. ఇది జస్ట్ అడ్వాన్స్ అనుకో. వన్స్ బిజినెస్ స్టార్ట్ అయితే మీతో నాకు ఎన్ని పనులు కావాల్సి వస్తుందో, ఇలాంటి బ్యాగులు నువ్వింకా ఎన్ని తీసుకోవాల్సి వస్తాయో. నీ సపోర్ట్ మాకెప్పుడూ కావాలి. మీరిలా క్యాష్ ఇస్తున్నంత వరకు నా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుందండి.